హలో పీపుల్, అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. మనకి తెలుగులో ఎలా అయితే చైత్రం, వైశాఖం వంటి 12 నెలలు ఉన్నాయో అలాగే ఇస్లామిక్లో కూడా ఉండే నెలల్లో ఒక నెల రంజాన్. ఇస్లాం మతం విశ్వాసాల ప్రకారం పవిత్రమైన ఖురాన్ గ్రంథం ఈ నెలలో దైవం నుండి ప్రవక్త మొహమ్మద్ ప్రవక్తకు అవతరించిందని వారి నమ్మకం. అందుకే ఈ నెల అంతా చాలా పవిత్రంగా గడుపుతారు. ఉపవాసం, రోజా అని కూడా అంటారు. మొదటిగా ఈ రంజాన్ నెలలో ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తయం వరకు ఉపవాసం ఉంటారు. సుహార్ అని కూడా అంటారు. సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున తీసుకునే భోజనాన్ని సహార్ అంటారు. అలా ఆ రోజంతా ఉపవాసం ఉండేందుకు కావలసిన శక్తిని అందించే ఆహారాన్ని సూర్యోదయానికి ముందే తీసుకుంటారు. ఈ ఉపవాసాన్ని అరబిక్లో సౌమ్ అని, పార్సీలో రోజా అని అంటారు. సూర్యోదయం అయినప్పటి నుండి సూర్యాస్తయం వరకు ఏమీ తినకుండా తాగకుండా ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో చెడు పనులు, చెడు ఆలోచనలకు, చెడు విషయాలు మాట్లాడటం, ఎవరిని బాధ పెట్టడం వంటి చెడు కార్యాలు చేయకూడదని వీరు భావిస్తారు. అలాగే ఈ నెలలో రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు. ముఖ్యంగా ఈ రంజాన్ నెలలో తరావీహ్ నమాజ్ చేయడం ప్రత్యేకం. ఇఫ్తార్, సూర్యాస్తయం అయిన తర్వాత ఉపవాసాన్ని విరమించే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. ముందుగా ఖర్జూరం, నీళ్లు లేదా పాలతో ఈ ఉపవాసాన్ని విరమించి తర్వాత భోజనం చేస్తారు. రంజాన్ నెలల విభజన. ఈ రంజాన్ మాసాన్ని 3 భాగాలుగా విభజించారు. మొదటి 10 రోజులు రహ్మత్ అని, అంటే దేవుడు దయ పొందే సమయం అని. తర్వాత 10 రోజులు బర్కత్ అని, అంటే మన శ్రేయస్సు కోసం అని. చివరి 10 రోజులు మగ్ఫిరత్ అని, అంటే చేసిన తప్పులకు క్షమాపణ కోసం అని ఉపవాసాలు చేస్తారు. ఈద్ ఉల్ ఫితర్. ఈ నెల ముగింపులో ఈద్ ఉల్ ఫితర్ పండుగను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు. ఇతికాఫ్. అలాగే చివరి 10 రోజులు మసీదులలో గడుపుతారు. ప్రార్థనలు, ఖురాన్ చదవడం నిమగ్నమై ఉంటారు. మరొక్కసారి మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. Please do like, share and subscribe to our channel. Thank you.